నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి సేవలను పెంచనున్న ప్రభుత్వం. పాలకొల్లు డయాలసిస్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మంచినీటి కాలువలను కలుషితం చేస్తే ఆక్వా చెరువుల అనుమతులను రద్దు చేస్తాం. పాలకోడేరులో హెచ్చరించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. వెంట ఉన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో రంగులు జల్లుకుంటూ ఘనంగా నిర్వహించుకున్న హోళీ సంబరాలు. సందడి చేసిన ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు. తాడేపల్లిగూడెం నుంచి పిఠాపురం జనసేన సభకు భారీగా తరలివెళ్లిన జన సైనికులు. ఆధ్వర్యం వహించిన ఈ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన వెంకన్న ఆలయానికి ఘనంగా ప్రతిష్టాపన మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. నిడదవోలు నుంచి కూడా జనసేన సభకు తరలి వెళ్లిన ఈ పార్టీ శ్రేణులు మార్గ మధ్యలో నేత పవన్ కళ్యాణ్ కు జేజేలు పలికి అభిమానాన్ని చాటుకున్నారు. బుటాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న గుబ్బలమంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. ఆదివాసీ సాంప్రదాయాలతో పూజలు చేసిన భక్తులు. రానున్న 5 సంవత్సరాలలో వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సరైన వైద్యం అందకుండా ఏ ఒక్కరూ మృతి చెందకూడదు అన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని డయాలసిస్ సెంటర్లను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం 4,10,00,000 మందికి పరీక్షలు చేయడం జరిగిందని వెల్లడించారు. బడ్జెట్లో ఈ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. రామానాయుడు గారు అడుగుతూనే 2వ డయాలసిస్ సెంటర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మాట ఇవ్వలేదు. నా నియోజకవర్గంలో నేను మంత్రిని అవుతాను నాకు తెలియదు. మాట ఇవ్వకపోయినా డయాలసిస్ సెంటర్ని నా దగ్గర కూడా పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాం. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్న పొదలకూరు కానీ, వింజమూరు కానీ, లేకపోతే భీమవరం కానీ, లేకపోతే ఇచ్చాపురం కానీ, లేదా నర్సాపురం కానీ, లేదా ఎస్కోట కానీ, లేదా సీతంపేట కానీ అన్ని చోట్లకి డయాలిసిస్ సెంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసి రాబోయే 2 రోజుల్లో ఇవాళ ఇక్కడ ప్రారంభించాం. రాబోయే 2 నెలల్లో నేను చెప్పిన అన్ని ప్రాంతాలు, ధర్మవరం ప్రారంభమైంది, బంగారుపాలెం ప్రారంభమైంది, ఇవాళ పాలకొల్లు కూడా ప్రారంభమైంది, పొదలకూరు ప్రారంభమవుతుంది, వింజమూరు ప్రారంభమవుతుంది, మీద చెప్పిన ప్రాంతాల్లో కూడా అవుతుంది. మిత్రులారా, ఒక్కసారి మీరు గమనించండి. ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద ఇవాళ 57 డయాలిసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇతర ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నవి కాకుండా ప్రభుత్వ పరంగా పీపీపీ మోడ్లో పెట్టున్నాం. వాటి కింద 650 మిషన్లు నడుస్తున్నాయి. దానికి తగినట్టుగా సెషన్లు చేస్తున్నాం. ఒక్క సంవత్సరం బడ్జెట్ పెంచుకుంటూ వచ్చాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రంలో 2019-20కి ఈ రాష్ట్రంలో PMNDP కింద డయాలిసిస్ ప్రోగ్రాం కింద సెషన్స్ తీసుకునే వాళ్ళు 3,71,000 ఉన్నారు. 3,71,000 ఈ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో తీసుకునేవాళ్ళు. సరే, ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మంచినీటి కాలువలను కలుషితం చేస్తే ఆక్వా చెరువుల అనుమతులను రద్దు చేస్తామని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరులో మంచినీటి RO ప్లాంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది జూన్ మాసం చివరి నాటికి నియోజకవర్గంలో 74 గ్రామాలకు మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అది ఎలా ఇప్పుడు ఎవరో వాటర్ ఎక్కడైతే కంటామినేషన్ అవుతుందో ఈ రైలు చెరువులు చేపల చెరువులు నీళ్లు మనకి పంట కాలంలో వస్తున్నాయి. ఎక్కడా కూడా పంట కాలంలోకి కలపడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అవసరమైతే పంట కాలంలోనే కలపాల్సి వస్తే ఆ చెరువుకి పర్మిషన్ అన్నా క్యాన్సిల్ చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీళ్లు కలుషితం అవ్వకుండా, అలాగే ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాళ్ళ సూయేజ్ కూడా ఇందులోకి వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఎటువంటి నీటి కలుషితం వలన వచ్చే వ్యాధులు ఏవి రాకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. వీర్బ్యాక్ ఆక్వా కంపెనీ వాళ్ళ, ఆక్వా ప్రొడక్ట్స్ చేసే కంపెనీ వాళ్ళ సహకారంతో వాటర్ అందరికీ సురక్షితమైన మంచినీరు, డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి మోడర్న్ ప్లాంట్తో పాటు కాయిన్ టెల్లర్ సిస్టంలో కాయిన్ వేస్తే 20 లీటర్ల మంచినీరు పట్టుకునే విధంగా చక్కటి ఏర్పాట్లు చేశారు. మనుషుల ఇంటర్ఫరెన్స్ తక్కువ ఉండేలాగా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పేరుతో శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన వీధులను ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా స్వాగత బ్యానర్లు, ప్లేకార్డులతో ఆయన పర్యటించే ప్రాంతాలు సందడిగా కనపడుతున్నాయి. ఉదయం 8 గంటలకు తణుకు ముళ్లపూడి పాలిటెక్నిక్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్థలంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్లో దిగి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యి అభివృద్ధి విషయాలపై చర్చిస్తారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఎన్టీఆర్ పార్కు వద్దకు చేరి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలకు చేరి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని మాట్లాడతారు. తదుపరి గోస్తని నది పక్కన ఉన్న జూబ్లీ రోడ్డులోని నూలువారి విశాలమైన ఖాళీ స్థలంలో ఎంపిక చేసిన ముఖ్యమైన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమాలను పూర్తిగా విజయవంతం చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలు ఇప్పటికే 3 సార్లు పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇది ఇలా ఉండగా శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కూడా ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చి మీడియాతో మాట్లాడారు. ముస్తాబాయ్ నిలిపెట్టండి రాదా. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యం బాగుండాలని అంటే మన వ్యక్తిగతంగా మనం ఎంత శుభ్రతగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో
ఆ రకంగా మానవ వనరుల్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరల్చాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా పరిగణలోకి తీసుకొని ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ని ఈవేళ అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి రేపు ఉదయం మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మరి రేపు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆయన రేపు ఉదయం 8 గంటలకి మరి ఏదైతే ఇక ఎన్టీఆర్ పార్కు పరిశుభ్రత కార్యక్రమంలోను, తదనంతరం ఏదైతే ఇక్కడ కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ యొక్క కూరగాయల హోల్సేల్ మార్కెట్ నందు కూడా పాల్గొని అక్కడ వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలనే దాని మీద ఆయన ఒక మెసేజ్, తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్యాడర్ తోటి కూడా మీటింగు, తదనంతరం ఈ యొక్క 2047 విజన్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు స్థానిక శాసన సభ్యులు రాధాకృష్ణ గారితో కలిసి నేను, అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు అందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. తణుకు పట్టణంలో హోలీ పర్వదినాన్ని శుక్రవారం నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఇందులో భాగంగా చిన్న పెద్ద అందరూ రంగులు చల్లుకుంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనం అందిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విషాద సంఘటనలు ఎదురైతే ఒకేలా భావించాలని చెప్పేందుకే హోలీ నాడు రంగులు చల్లుకుంటారు. సంతోష సమయంలో పొంగిపోవడం, విషాదంలో కుంగిపోవడం కాకుండా అన్ని సందర్భాలను ఒకేలా వ్యవహరించాలి అన్నదే రంగుల వెనుక అంతరార్థం. ఈ కారణంగానే హోలీ వేడుకల్లో రకరకాల రంగులతో ప్రేమానురాగాలను పంచుకోవడం ఆచారంగా వస్తుంది. రంగులు పూసుకోవడమే కాదు, ఆనందంతో ఆటలాడడం, ఉత్సాహంగా పాటలు పాడటం, మిఠాయిలు తినడం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివై మానవ సంబంధాలను పటిష్టం చేస్తాయి. వసంత ఋతువు ఆగమన సమయంలో జనం ఆనందోత్సాహాలతో జరుపుకునే హోలీ సంబరం హోలీ ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు కలిసి సంతోషాలను పంచుకునే విధంగా పండుగగా ఈ పర్వదినం ప్రాచుర్యం పొందింది. అందుకే యుగాలు గడిచిన తరాలు మారిన హోలీకి జనం హృదయాల్లో సుస్థిర స్థానం దక్కింది. ఈ వేడుక ఎలా వచ్చింది అంటే ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారమైన గోధుమలు కోతకు వచ్చే తరుణంలో ఆ కోతలు కోలాహలమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం. ఈ సందర్భంగా తణుకులో పలు కుటుంబాలు, విద్యా సంస్థలు ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ది నెక్స్ట్ ప్లే స్కూల్లో ఆధ్వర్యంలో బాలబాలికలు ఈ వేడుకలను నిర్వహించి సందడి చేశారు. స్కూల్ డైరెక్టర్ బసవ శ్రీదేవి పర్యవేక్షించగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే రూట్స్ ప్రైమరీ స్కూల్లో కూడా హోలీ పర్వదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు. బాలబాలికలు, ఉపాధ్యాయులు రంగులు చల్లుకుని హ్యాపీ హోలీ అంటూ నినాదాలిచ్చారు. స్కూలు ప్రధానోపాధ్యాయుని టి సంధ్య పొరబి త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. వాణిజ్య ప్రకటనలు.